మనలో చాలా మందికి ఇవాళ కళ్ళ కింద ఉబ్బు అనేది పెద్ద సమస్యగా మారుతోంది. కళ్ళ కింద వాపులా జారిన సంచుల్లా కనిపించే ఈ ఉబ్బు చూడడానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటుంది. కళ్ళ కింద చర్మం సాగిపోవడం, ఆ భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కళ్ళ కింద వాపులా ఉబ్బు కనిపిస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళ కింద క్యారీ బ్యాగులను తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళ కింద ఉబ్బు చాలా మందిలో చూస్తూ ఉంటాం. దీన్ని కళ్ళ కింద సంచులుగాను భావిస్తూ ఉంటారు. నిద్రలేమి, అలర్జీలు, ఉప్పు పదార్థాలు, పొగ తాగటం వంటివెన్నో వీటికి కారణమవుతూ ఉంటాయి. సాధారణంగా అక్కడ ద్రవాలు పోగుపడటం వల్ల ఇవి తలెత్తుతూ ఉంటాయి. కొన్ని చిట్కాలతో వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. అన్నిటికన్నా తేలికైనది చల్లదనంతో అదమటం. శుభ్రమైన రుమాలును చల్లటి నీటిలో తడిపి గట్టిగా పిండాలి. దాన్ని కళ్ళ మీద పెట్టుకుని కొద్ది నిమిషాల సేపు నెమ్మదిగా అదమాలి. అయితే దీన్ని కూర్చున్నప్పుడే చేయాలి, పడుకుని చేయొద్దు. మరింత చల్లగా ఉండాలంటే రుమాలును ఫ్రిడ్జ్లో లేదా డీప్ ఫ్రీజర్లో పెట్టి అదమొచ్చు. కొన్నిసార్లు మరింత నీరు తాగటం వల్ల కూడా పరిష్కారం చూపచ్చు. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు శరీరంలోని కణాలు, కణజాలాలు తమ అవసరాల కోసం నీటిని సంగ్రహించి పట్టి ఉంచడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఉబ్బు తలెత్తొచ్చు. నీళ్లు తాగితే కణాలు నిల్వ చేసుకున్న నీటిని వదిలేస్తాయి. టీ బ్యాగులను కాసేపు గోరువెచ్చటి నీటిలో ఉంచి పూర్తిగా చల్లబడ్డాక కళ్ళ మీద పెట్టుకోవటము మేలు చేస్తుంది. టీలోని కెఫీన్ రక్తనాళాలు సంకోచించేలా చేసి ఉబ్బు తగ్గటానికి తోడ్పడుతుంది. కీరాదోస ముక్కలను కళ్ళ మీద పెట్టుకున్నా మంచిదే. వీటిలోని వాపు నివారణ గుణం ఉప్పు తగ్గేలా చేస్తుంది. ఉప్పులోని సోడియం రక్తనాళాల్లోకి నీటిని లాక్కొని పెద్దగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం ద్వారా కళ్ళ కింద క్యారీ బ్యాగుల పని పట్టొచ్చు.